వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. విష్ణుప్రియ పరిచయం అవసరం లేని పేరు. అసలు బిగ్ బాస్కి ఎంత డబ్బులు ఇచ్చినా వెళ్ళను అని చెప్పిన ఈమె అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళింది? అసలు తన లైఫ్లో పడిన కష్టాల గురించి, తన లైఫ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాట్ ఫోటోషూట్లతో సెగలు రేపే ఈ గ్లామర్ యాంకర్ విష్ణుప్రియ 1988 ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశంలో జన్మించింది. వీరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రిది బట్టల వ్యాపారం. సరిగ్గా నడవక కుటుంబం అంతా హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఈ బ్యూటీ చిన్నప్పటి నుంచి పలు కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండేది. విష్ణుప్రియ మాదాపూర్లో ఉన్న శ్రీ చైతన్య విద్యానికేతన్లో స్కూలింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఈథింగ్స్ డిగ్రీ కాలేజ్లో BBA పూర్తి చేసింది. విష్ణుప్రియది బ్రాహ్మణ కుటుంబం. తనకు వాళ్ళ తాతయ్య భగవద్గీత శ్లోకాలు నేర్పించారు. ఆ శ్లోకాలు డిగ్రీ చదువుతున్న సమయంలో పాకెట్ మనీ సంపాదించి పెట్టాయి. చిన్నపిల్లలకు శ్లోకాలు నేర్పిస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేది. తనకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడే కొన్ని కారణాలతో విష్ణుప్రియ అమ్మా నాన్న విడిపోయారు. విష్ణుప్రియ తన తల్లితోనే ఉండేది. తనకు ఒక చెల్లి కూడా ఉంది. ఇంకా తన చదువు పూర్తి కాగానే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. ఆ ఫోటోలను కొన్ని సినిమా ఆఫీసులకు పంపింది. అలా 2005లో ఒక డైరెక్టర్ పరిచయంతో మలయాళంలో మయూకం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అది చిన్న రోల్ కావడంతో అంతగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత నాగేందర్ పరిచయంతో తమిళంలో శివప్పగారం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో యమదొంగ సినిమా ద్వారా పరిచయం అయింది. అనేక కన్నడ సినిమాల్లో కూడా నటించింది. అయినా వరుస అవకాశాలు దక్కించుకోలేకపోయింది. దీంతో విష్ణుప్రియ షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించింది. పెళ్లి చూపులు, మెన్ విల్ బి మెన్, వైఫ్ ఆఫ్ కరుణ వంటి పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. అయినా ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అవకాశాలు కూడా రాలేదు. కానీ 2017లో మల్లెమాల ప్రొడక్షన్ పోవే పోరా ప్రోగ్రాంకు యాంకర్ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఆ ఆడిషన్స్కి విష్ణుప్రియ కూడా వెళ్ళింది. 3 రౌండ్స్ గెలిచి యాంకర్గా అవకాశం పొందింది. ఈ షోతో అనుకున్నంత గుర్తింపు సాధించుకోలేకపోయింది. దీంతో ఇన్ఫ్లుయెన్సర్గా మారి సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్తో అభిమానులను సంపాదించుకుంది. అదే సమయంలో సీరియల్ ఆర్టిస్ట్ మానస్తో కలిసి జరి జరి పంచికట్టు సాంగ్లో చేసింది. ఈ సాంగ్ ట్రెండింగ్లో నిలిచింది. కానీ మరికొన్ని అవకాశాలు దక్కలేదు. ఈ మధ్య కాలంలోనే విష్ణుప్రియ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. దీంతో కొంతకాలం ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది. కొంతకాలం తర్వాత మళ్ళీ తన లైఫ్ పైన దృష్టి పెట్టింది. ఆ సమయంలోనే తనకు బిగ్ బాస్ 8లో ఆఫర్ వచ్చింది. తనకు ఇన్స్టాగ్రామ్లో 1.2 బిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. మంచి ఎంటర్టైనర్ కాబట్టి బిగ్ బాస్ పిలిచి అవకాశం ఇచ్చింది. బిగ్ బాస్ ఈమెకు వారానికి 3 నుంచి 4 లక్షల వరకు ఇస్తుంది. తనదైన స్టైల్లో తన గేమ్ ఆడుతుంది. టాప్ 5లో విష్ణుప్రియ ఉంటుంది అని తనను అభిమానించే వాళ్ళు అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.